హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా అండి, చాలా హెల్తీగా సమ్మర్లో స్పెషల్ రెసిపీ అనమాట. చక్కగా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కళ్ళే ఉండి ఏం వండుకుంటావాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో ఏం లేనప్పుడు కూడా చక్కగా ఇలా చేసుకొని అందరు తినేయచ్చు అనమాట. అంత మంచి రెసిపీ అండి, టేస్ట్ అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే చాలా సింపుల్ రెసిపీ అండి. ఇదేంటంటే చక్కగా మనకి సమ్మర్లో కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట. మెయిన్లీ ఏంటంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు మనం ఒక్కలమే ఉన్నప్పుడు ఏంటంటే ఏం చేసుకోవాలి అని కొంచెం లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక్కలమే చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. జస్ట్ ఫాస్ట్గా అండి మనము స్టవ్తో పని లేకుండా చేసుకోవచ్చు అనమాట. స్టవ్తో పని లేకుండా ఎందుకన్నానంటే నేను ఎప్పుడు పల్లీలు వేయించేసుకొని ఆల్రెడీ నేను స్టోర్ చేసుకుంటా. అలాగే ఇవి కూడా ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా లైట్గా రోస్ట్ చేసుకొని పెట్టుకుంటా అనమాట. ఇవి కనుక పచ్చివి అయితే మీరు ఒకసారి వేయించుకోవాలండి. చూడండి ఇప్పుడు ప్రాసెస్ చేసేద్దాం. దానికోసం ఏమేమి కావాలంటే చక్కగా 1 కప్పు అటుకులండి, అలాగే పెరుగు ఏంటంటే చక్కగా ఇది 1 కప్ తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్స్ కావాలండి, 2 కప్స్. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఏమో మనకి రోస్టెడ్ ఓట్స్ అనమాట. ఓట్స్ అనేది కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి అండి ఒక 2 టేబుల్ స్పూన్స్. ఒకవేళ ఎక్కువ తినగలిగిన వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసేసుకోండి, బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఏమో వేయించిన పల్లీలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఏమో వేయించిన చిల్లీ ఫ్లేక్స్ అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఏమో మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. పచ్చిమిర్చి అయితే ఒకటి చిన్నగా, ఒక 2 అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. లేదు మీకు ఒకవేళ ఈ పచ్చిమిర్చి కాదు, మేము చిల్లీ ఫ్లేక్స్ వేసుకోమనుకుంటే కనుక పచ్చిమిర్చి ఎక్కువగా వేసేసుకోండి, సరిపోతుంది. అలాగే దీనికి మెయిన్ ఇంపార్టెంట్గా కీరా అనేది కావాలండి. కీరా దోసకాయ ఉంటుంది కదా, ఒకటి. చాలా బాగుంటుందండి, సింపుల్గా నిమిషంలో అయిపోయే మంచి రెసిపీ అనమాట. ఇంకా స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. మెయిన్ ఇంపార్టెంట్ సాల్ట్ కూడా కావాలి కదండి, నేను చెప్పలేదని మీరు అనుకోవద్దు, అదైతే ఇంపార్టెంట్. దానికోసం ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ కోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకున్నామండి. ఆ నీళ్ళు తీసుకున్న తర్వాత ఫస్ట్ మన అటుకులను అయితే మనం ఇందులో వేసుకోవాలన్నమాట. వేసేసి ఒక 2 మినిట్స్ అయితే మనము మంచిగా సోక్ చేసేయాలండి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది, లేదంటే ఒక 5 మినిట్స్ అనమాట. మరి ఎక్కువ చేసామంటే మెత్తగా అయిపోతుంది అనమాట. సో జస్ట్ అట్లా 2 మినిట్స్ అయితే మనకి సరిపోతుంది. ఒక్కసారిగా మళ్ళీ నీళ్ళన్నీ వంపేసి వాష్ చేసుకొని అయినా మనం ఇట్లా సోక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది కదండి. ఫస్ట్ ఒకసారి ఈ నీళ్ళని పడబోసేసి మళ్ళీ మనం సోక్ చేసి కొంచెం హ్యాండ్ అలా అన్న తర్వాత అండి కొంచెం మళ్ళీ మనము సెకండ్ టైం వాటర్ పెట్టేస్తున్నాము. 2 మినిట్స్ ఉన్న తర్వాత వీటిని అయితే మనము గట్టిగా పిండేసి ఒక బౌల్లో తీసేసుకుందామండి. చూద్దాం ప్రాసెస్. ఇవ్వండి చాలు, ఓన్లీ 2 మినిట్స్ అనమాట. చూసారు కదా, వీటిని మనము చేయితో గట్టిగా పిండేసుకోవాలి. వాటర్ అంతా కూడా ఇలా పిండేసుకోవాలి. మనం ఏ బౌల్ అయితే కలుపుకుంటున్నామండి ఆ బౌల్లో ఇది పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి మిక్సింగ్ కోసం అయితే నేను ఒక గాజు బౌల్ తీసుకున్నాను. చూడండి ఈ అటుకులు ఇందులో వేసేద్దాము. మనం చక్కగా పిండేసుకున్న ఈ అటుకులు అనమాట. ఎక్కువసేపు ఉంటే బాగా మ్యాష్ అయిపోతాయండి. మనకి ఇంకా అటుకులు తిన్న ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకి ఏమనిపించదు. ఇట్లయితే కొంచెం కొంచెం తెలుస్తుంది మనకి వెంటనే. ఒక 2 మినిట్స్, 1 to 2 మినిట్స్ అంతే వాటర్లో, ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదండి. ఇట్లా మనం చక్కగా పిండేసుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి మన అటుకులు వేసాం కదా, అటుకులు వేసిన తర్వాత అండి ఇందులో మనము చక్కగా ముందుగా వేయించి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మనం ఓట్స్ వేసుకోవాలన్నమాట. ఈ ఓట్స్ అనేవి మనం పచ్చివి కూడా వేసుకోవచ్చండి. పచ్చి వేసుకుంటేనేమో కొంచెం బాగుండదు, అలా వేయించి వేసుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం లైట్గా అట్లా రోస్ట్ చేసాను అనమాట. అండ్ అలాగే ఇందులో మెయిన్గా మనము కీరాని తీసుకున్నాం కదండి, కీరా ఫుల్ వేయలేదు, సగం కీరానే తీసుకోనండి. చక్కగా ఈ సైజ్ పీసెస్ చేసుకున్నాం అనమాట. తినేటప్పుడు బాగుంటుంది అనమాట, అందుకోసం ఇవి కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కర్డ్ అనేది కూడా మనము వేసుకోవాలండి. చక్కగా చెప్పా కదా 2 కప్స్ పడుతుందని. ఈ సమ్మర్లో ఇది చాలా బాగా చలవ చేస్తుందండి. చక్కగా ఎవరైనా తినొచ్చు. సమ్మర్లో ఆఫ్టర్నూన్ కూడా మనం ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది అనమాట. చెప్పే కదండి 2 కప్స్ అనమాట. మీరు తినేదాన్ని బట్టి, ఒకవేళ మాకు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది మేము ఇంత తినలేము అనుకుంటే మీరు తినే విధంగా అయితే మీరు వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి చూసారు కదా, ఇవి కూడా మనం వేసాలి. పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేస్తేనే చక్కగా మంచి మిక్స్ అయిపోతుంది. దాంతో వేసిన వెంటనే మనం కలిపి కొంచెం ఇవన్నీ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని తిన్నా, లేకపోతే వెంటనే తిన్నా చాలా బాగుంటుంది అనమాట. ఉప్పు ఏమో మన రుచికి సరిపడినంత కొంచెం వేసాను, లేదంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మనము మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కర్డ్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇట్లా మంచిగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా చూసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి, తర్వాత చూపిస్తాను. నిజంగా అండి
టేస్ట్ అయితే మనం సాల్ట్ వేసాం కదా, చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం తినేటప్పుడు అటుకులు కొంచెం ఆ పంటి కింద తగిలండి, నిజంగా చాలా బాగుంది. దీనికి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే మీరు కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది కూడా ఇంట్లో ఉంటే యాడ్ చేసేసుకోండి, లేదంటే ఇలా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. సింపుల్గా ఇవన్నీ కాకుండా అంటే మనం ఇట్లా తినేయచ్చు అనమాట. చూడండి, ఇట్లా మనం మిక్స్ చేసుకున్నాక ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంటే వేయండి, ఎందుకంటే ఇది మీగడతో చేసేది కదండి, అందుకోసం కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇదేమంత ఇంపార్టెంట్ ఏం కాదు, అర్జెంటుగా మనం తీసుకొచ్చుకొని కలుపుకోవాల్సిన ఇదైతే ఏం లేదండి. జస్ట్ కొంచెం ఉంటే వేయండి, లేకపోతే లేదు, పూర్తిగా ఆప్షనల్ అండి. ఫ్రెష్ క్రీమ్ వేసాక మంచిగా మనము మిక్స్ చేసుకుందాము. ఇలా ఈ సమ్మర్లో ఆఫ్టర్నూన్ చక్కగా మనము బాగా ఫ్రిడ్జ్లో గడ్డ పెరుగు తీసుకొని ఇలా చేసుకొని తిన్నామంటండి, అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అసలు మనం చిన్న కప్పు సరిపోతుంది మనకి. డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచిగా పనికొస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు ఇందులో ఏంటంటే 1 టేబుల్ స్పూన్ పల్లీలండి. మనకి ఓట్సే ఫస్ట్ వెంటనే తినగానే కొంచెం క్రంచీగా అనిపించినాయి కదా, ఇప్పుడు మనం సర్వ్ చేసుకునే ముందు చేయాల్సిన పని 1 టేబుల్ స్పూన్ పల్లీలు అనమాట. పల్లీలు కూడా మనము వేసేసుకోవాలి, బాగుంటుంది. ఆ పల్లీలు కూడా అందులో కలిసి మిక్స్ అయిపోయిన తర్వాత మనము తినేటప్పుడు మన పంటికి స్పూన్తో చక్కగా బైట్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మళ్ళీ అన్నీ మిక్స్ చేసేసాము. నెక్స్ట్ ఇందులో ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఇవి కూడా ఆప్షనల్ అండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ మీకు కావాలనుకుంటే వేసుకోండి, వద్దు అంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకోండి. నేను ఒకటి వేసాను కదా, మీరు 2 పచ్చిమిర్చి వేసుకోండి, పర్ఫెక్ట్గా మనకు సరిపోతుంది అనమాట. అలాగే కొత్తిమీర చూసారా, కొత్తిమీర కూడా మనం కొంచెం మంచిగా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంతే, రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు చక్కగా దీన్ని మనము ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూపిస్తాం, చక్కగా వేరే ఏం తినాలనిపించదు, చాలా హెల్దీగా, హెవీగా ఉండదు, బట్ ఆకలి అనేది వేయదు అనమాట, అది 100%. ఇప్పుడు దీన్ని మనము చక్కగా సర్వ్ చేసుకొని తినేద్దాం. చూడండి, చక్కగా ఇలా ప్లేట్లో పెట్టుకున్నప్పుడు పైన మనం కొంచెం ఈ పల్లీలు అనేవి వేసి సర్వ్ చేసేటప్పుడు అండి, తినేవాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు అనమాట, దానికోసం ఈ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలి. మనం మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లేయాలన్నమాట. చూసారండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీ ప్రాసెస్లో, అసలు ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా చేసుకునే మంచి రెసిపీ అండి ఇది. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్దీ కూడా. ఇందులో ఏంటంటే మనం కర్డ్ వేసుకున్నాము, కీరా వేసుకున్నాము, ఓట్స్ కొంచెం వేసుకున్నామండి, చాలా హెల్దీగా అయితే రెడీ చేసుకున్నాము. ఇలా రోజు మనం తినేస్తే కూడా మనకు కొంచెం హెల్త్ కూడా చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. సమ్మర్కి అయితే బెస్ట్ రెసిపీ అండి ఇది.